క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, సర్వశుభాలు ప్రభు మీకు అనుగ్రహించును గాక. ఈ సందేశాలు మీకు ఎంతో దీవెనకరంగా ఉన్నాయని మాకు మీరు ఫోన్లు చేసి తెలియచేస్తున్నందుకు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలాగే మీ ప్రార్థన అవసరతలు ఏమున్నా నాకు ఫోన్ చేసి చెప్తున్నారు. తప్పకుండా ప్రార్థనలో ప్రతిరోజు మీ కొరకు ప్రార్థనలో జ్ఞాపం చేసుకుంటున్నాం. అంతేకాదు మీరు ప్రతి నెల ప్రభు పరిచర్య కోసం మీరు తీర్మానించుకున్న సహకారాన్ని అందిస్తున్నందుకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. తప్పక ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. మీరు చేస్తున్న ఉద్యోగాల్లో, వ్యాపారం, వ్యవసాయం ఏదైనా సరే తప్పకుండా ప్రభు మిమ్మల్ని దీవించి మిమ్మల్ని కుటుంబాన్ని బహుగా వర్ధల చేయునుగాక. ఏమండి, ఈ రోజున బైబిల్ గ్రంథంలో ఎవరు ఎవరికంటే శ్రేష్ఠులు, ఈ మాట మనం బైబిల్లో నుండి కొన్ని మాటలు మనం చూద్దాం. చూడండి, అన్నిటికంటే ముఖ్యంగా అందరికంటే శ్రేష్ఠుడు, అందరికంటే భూలోకములో మనుషులందరికంటే పరలోకమందు దూతల కంటే దేవుడు యేసు శ్రేష్ఠుడు. యేసు క్రీస్తు అందరికంటే శ్రేష్ఠుడు. ఆయన తర్వాతే ఎవరైనా సరే. అయితే ఈ లోకములో మనం జీవిస్తూ ఉంటుండగా మనుషులలో ఎవరికంటే ఎవరు శ్రేష్ఠులో ఒక 7 విషయాలు మీతో పంచుకుంటాను. చక్కగా వినండి, గ్రహించండి, వాక్యాన్ని అర్థం చేసుకోండి. వాక్యమే వినండి. వ్యర్థమైనటువంటి మాటలు, ఆ మాటలు, ఈ మాటలు, కథలు, కల్పనా కథలు, అవి వినమాకండి. అవి వేస్ట్. బైబిల్ మాట జీవపు మాట, శక్తి గల మాట, బ్రతికించే మాట, దారి చూపే మాట, దీవింపజేసే మాట లేఖన వెలుగులో నుండి మీతో నేను మాట్లాడుచున్నాను గనక ఇదిగో నేను మాట్లాడుచున్నగా నాతో దేవునితో నేను ఉన్నాను. ఇక ఎవరు ఉండరు మనుషులు. ప్రార్థనతో మీకు దేవుని సందేశాన్ని అందిస్తున్నా. దేవుడు చెప్పమన్నటువంటి మాటలే మీకు పంపిస్తున్నాను కనుక వినండి. చూడండి, మనుషులలో ఎవరికంటే శ్రేష్ఠులో చూద్దామా? ప్రసంగి గ్రంథంలో 7:8 చూడండి. అక్కడ ఏముంది? అహంకారం గలవాని కంటే శాంతము గలవాడు శ్రేష్ఠుడు. ప్రసంగి గ్రంథము 7:8 అహంకారంగా ఉండే వాళ్ళ కంటే శాంతం గలవాడే శ్రేష్ఠుడు. ఇది ప్రసంగి గ్రంథము 7:8. మీరు నోట్ చేసుకోండి. రెండవదిగా చూస్తే పరాక్రమశాలి కంటే దీర్ఘ శాంతం గలవాడే శ్రేష్ఠుడు. మూడవది, పట్టణమును పట్టుకునే వాని కంటే తన మనస్సును స్వాధీనపరుచుకునేవాడు శ్రేష్ఠుడు. సామెతల గ్రంథం 16:32 చదువుతామాట. అలాగే మూర్ఖంగా మాట్లాడు వాని కంటే యథార్థంగా ప్రవర్తించు దరిద్రుడే శ్రేష్ఠుడు. సామెతల గ్రంథం 19:1 ప్రసంగి గ్రంథం 4:13 ఉందంటే మూఢత్వం చేత బుద్ధి మాటలకు చెవియగ్గలేని ముసలి రాజు కంటే బీదవాడైన జ్ఞానవంతుడైన చిన్నవాడే శ్రేష్ఠుడు. జ్ఞానవంతుడైన చిన్నవాడే శ్రేష్ఠుడు. బుద్ధి మాటలకు చెవియగ్గలేని ముసలరాజు కంటే కూడా యథార్థంగా ప్రవర్తించు దరిద్రుడే శ్రేష్ఠుడు. అలాగే 5వ పాయింట్ ఏంటంటే ఆరో విషయం ఏంటంటే చూడండి, ఎవరు గొప్పవాళ్ళు, 6వ విషయం వద్దాం. సంఘము క్షేమాభివృద్ధి పొందు నిమిత్తం భాషలతో మాట్లాడే వాడి కంటే కూడా అర్థం చెప్పేవాడే శ్రేష్ఠుడు. మనుషులకు అర్థమయ్యే విధంగా మాట్లాడేవారు, సాక్ష్యం చెప్పేవారు, దేవుని కార్యాల గురించి వివరించువారు, అర్థమయ్యే విధంగా భక్తి చేసేవాళ్ళు, అందరికీ ప్రయోజనకరంగా ఉండేటువంటి జీవితం కలిగిన వాళ్ళు శ్రేష్ఠులు. వాళ్ళ ద్వారా సంఘం అభివృద్ధి అవుద్ది, సంఘం క్షేమాభివృద్ధి పొందుతుంది. కొంతమంది భక్తి అర్థం కాదు, కనీసం వాళ్ళకైనా అర్థం అవుతుందో లేదో నాకు తెలియదు. అలా అర్థవంతమైనటువంటి ప్రార్థన జీవితం, పాటలు పాడే విధం, భక్తిలో క్రమంగా నడుచుకునే విధానం కానీ అన్నీ ఒక అర్థవంతంగా ఉన్నప్పుడే శ్రేష్ఠులు నువ్వు, సంఘంలో శ్రేష్ఠులు మీరు. తర్వాత అపోస్తులు చూడండి, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11:5 ఏముందంటే
మిక్కిలి నేనైతే మిక్కిలి శ్రేష్ఠులైన ఈ అపోస్తుల కంటే లేసే మాత్రము కూడా తక్కువ వాడను కానని తలంచుకున్నాను. అపోస్తులు శ్రేష్ఠులు. అపోస్తులు అంటే దేవుని సేవకులే. అంటే అపోస్తులని ఎందుకు ఇక్కడ చెప్పబడుతుంది శ్రేష్ఠులని? అన్నీ వదిలేసి వస్తారు. ఇప్పుడు నేనున్నా దేవుని పిలుపు అందుకుని మొత్తం విడిచిపెట్టేశాను. నాకు వ్యాపారం చేయటం వచ్చు, ఉద్యోగం చేయటం వచ్చు, సంపాదించడం బాగా తెలిసిన వ్యక్తిని. అన్ని వదిలేసి ప్రభు పిలవగానే సమస్తమును కూడా నష్టపరుచుకుని నేను దేవుని పనికి వచ్చేసాను. అది యేసు ప్రభు వారు కూడా పిలవగానే యేసు ప్రభు శిష్యులు వాళ్ళని అపోస్తులు అయ్యారు కదా, వాళ్ళు అన్ని వదిలేసి వచ్చేసారు. వాళ్ళు అపోస్తులు అంటే. ఇప్పుడు చాలామంది ఎలాగంటే ఉద్యోగాలు చేస్తూ, వ్యాపారాలు చేస్తూ, కంపెనీలు నడిపించుకుంటూ, చాలామంది మేము కూడా పాస్టర్లం అంటారు, వ్యవసాయాలు చేస్తూ ఒక లోక సంబంధమైన జీవనోపాధి కలిగి ఉండి, ఆదాయాలు కలిగి ఉండి, వాటిని ఆధారం చేసుకుని వీళ్ళు కూడా బిషప్లు, రెవరెండ్లు, రైట్ రెవరెండ్ అంట. విచిత్రం కదూ. కనుక ఇవన్నీ వద్దు. కానీ ఎవరైతే దేవుని కోసం నావాలే ఎందుకంటే మీరు వచ్చి చూసినా, నా గురించి ఎంక్వైరీ చేసినా 100% అపోస్తులుడు పిలుపుతో నేను పిలవబడి వచ్చే దేవుని సేవ కోసం. కనుక అనేక సంవత్సరాల నుండి అనేక ప్రాంతాల్లో దేవుని పరిచయం చేస్తున్నాను కనుక ఇంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. కనుక మిక్కిలి శ్రేష్ఠులైన అపోస్తుల కంటే, అంటే నేను కూడా తక్కువ అని కాన పౌలు గారు చెప్పుకుంటాడు, తాను కూడా అపోస్తులుడే. అపోస్తులుడే. ఆయన్ని కూడా దేవుడు పిలిచాడు. యేసు ప్రభు వారితో ఆయన సేవా కాలంలో ఆయన పౌలు గారు లేకపోయినా తర్వాత వచ్చి ఆ యేసు ప్రభుతో కూడా తిరిగినటువంటి అపోస్తుల వలె వీను కూడా అంతకంటే ఇంక ఎక్కువ శ్రమలు అనుభవించాడు, ఎక్కువ పని చేశాడు, దేవుని కోసం ఆడపడ్డాడు. ఎంతగా సంఘాన్ని హింసించాడో, ఎంతగా క్రైస్తవులకు ద్రోహం చేశాడో, ఎంతగా క్రీస్తు నామానికి వ్యతిరేకంగా ప్రవర్తించాడో అంతకంటే ఎక్కువగా దేవుని పని చేశాడు. దేవుడు వాడుకున్నాడు. కనుక అపోస్తులు అంటే అర్థం ఏంటంటే అన్నీ విడిచిపెట్టేసి దేవుని మీద ఆధారపడి దేవుని సేవలో కొనసాగుతూనే వాళ్ళే శ్రేష్ఠులు. క్రైస్తవుల్లో అందరిలో కూడా ఎక్కడైనా సరే పెద్దలు ఉన్నారా, సంఘ పెద్దలు ఉండొచ్చు, క్రైస్తవుల్లో సంఘంలో కూడా చాలా చాలా మంది ఉండొచ్చు, రకరకాల ఉండొచ్చు. శ్రేష్ఠులు ఎవరయ్యా అంటే అన్ని వదులుకొని దేవుని సేవ కొరకు వచ్చినటువంటి ఆ అపోస్తులు పిలుపొందిన సేవకులైన నాలాంటి దైవజనులే శ్రేష్ఠులు. కనుక శ్రేష్ఠులు అన్నామని మీద గొప్పలు అనుకోమాకండి. అది ఎందుకంటే దేవుని కొరకు అలాంటి వైరాగ్యంగా దేవుని పని కొరకు వచ్చేటువంటి ఆ కృప ఆయన ఇచ్చాడు. ఇది మా గొప్పతనం కాదు, నా గొప్పతనం అంతకంటే కాదు. కనుక దేవుని కొరకు సమస్తం నష్టపరుచుకుని రావటం అంటే మామూలు విషయం కాదు. దేవుని కోసం చాలా మంది ఉన్నారు, నాలాగా ఎంతో మంది ఉన్నారు. వాళ్ళ లక్షల రూపాయల జీతాలని, శాలరీస్, ఉద్యోగాలు వదిలేసిన వాళ్ళు ఉన్నారు, పొలాలు వదిలేసిన వాళ్ళు ఉన్నారు, స్థలాలు వదిలేసిన వాళ్ళు ఉన్నారు, ఆస్తులన్నీ పెంటగించుకుని వచ్చి దేవుని పని చేసే సేవకులు ఎంతో మంది ఉన్నారు. అందరు బట్టి దేవునికి మహిమ కలుగ్గాక. అలాంటి వారే శ్రేష్ఠులు. వారిని గౌరవించి ఆ దైవిక సేవకుల మాట విందాం. ఓకేనా? రైట్. ఇప్పుడు మరలా చివరిగా నేను ముగించేస్తున్నా. ఈ మనుషులలో ఎవరికంటే శ్రేష్ఠులు అని మీకు 7 పాయింట్లు చెప్పుకుంటూ వచ్చాను. లాస్ట్లో మాత్రం సంఘంలో, సేవకుల్లో, క్రైస్తవంలో ఎవరు ఎక్కువ? దేవుని తర్వాత మనకెవరు? అపోస్తులు. ఏమిటి తర్వాత? ఇక్కడ మన బైబిల్ చెప్పే మాట ఏంటంటే, అహంకారం గలవాడు, అటు డబ్బున్నవాడైనా, ఆస్తున్నవాడైనా, అందమున్నవాడైనా, అండదండలున్నవాడైనా వాని వెంట ఉండమాకండి. అహంకారం గలవాడి కంటే శాంతం కలిగిన వాడే శ్రేష్ఠుడు. దేవుడిచ్చే శాంతి, దీర్ఘశాంతం కలిగి జీవించే పేదవాడే శ్రేష్ఠుడు. పరాక్రమశాలి, బలమైన కండలుండి, బాడీ బిల్డర్ అయ్యిండి, ఎంత శక్తి కండలు ధీరుడై ఉన్నా వాడికంటే దీర్ఘ శాంతం. ఇందాక శాంతము గలవాడున్నాం, ఇప్పుడు దీర్ఘ శాంతం గలవాడు. బలమున్న పరాక్రమ తొందర బలముంది కదా అంటాడు. ఆడికంటే
దీర్ఘంగా దీర్ఘశాంతం, శాంతం వేరు దీర్ఘశాంతం, వాళ్ళు గొప్పవాడు. తర్వాత పట్టణాలు పట్టుకునేవాడి కంటే కూడా తన మనసును కంట్రోల్ చేసుకునేవాడే గొప్పవాడని సామెతల గ్రంథం 16:3. మూర్ఖంగా మాట్లాడేటువంటి బుద్ధిహీనుల కంటే యథార్థంగా ప్రవర్తించే దరిద్రుడు మంచోడు, శ్రేష్ఠుడు. ఏమండి, బుద్ధి లేని ముసలి రాజుల కంటే, గ్రహింపు లేని, జ్ఞానం లేని, వినటానికి కూడా విసుగు, చెవి యొగ్గలేని గొప్పోళ్ళ కంటే, మనుషుల కంటే, పెద్దోళ్ళ కంటే, ముసలోళ్ళ కంటే భేదవాడైన జ్ఞానవంతుడు చిన్నవాడే శ్రేష్ఠుడు. మీరు ఎంతవరకు అర్థం చేసుకోండి. సంఘములో సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఎవరైతే ప్రవర్తిస్తారో వాళ్ళే శ్రేష్ఠులు. సేవకుల్లో దేవుని పిలుపందుకుని దేవుని కొరకు అన్ని వదిలేసుకొచ్చిన వాళ్ళే శ్రేష్ఠులు. సంఘములో ఎవరు గొప్పవాళ్ళు, ఎవరు శ్రేష్ఠులు? దేవుని సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఎవరైతే ఉంటారో వాళ్ళు సంఘంలో వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా వాళ్ళే శ్రేష్ఠులు. మరి అర్థం చేసుకున్నారా శ్రేష్ఠులు ఎవరో? ఈ మనందరికంటే కూడా అపోస్తుల కంటే, సంఘంలో ప్రయోజకులైనటువంటి వారి క్రైస్తవుల కంటే, మరి జ్ఞానవంతులైన చిన్నవాడి కంటే, యథార్థంగా ప్రవర్తించేటువంటి వ్యక్తి కంటే, మనస్సును స్వాధీనం చేసుకున్న వానికంటే, శాంత గుణం కలిగిన వాడి కంటే, పట్నం ఇట్లా పట్టుకున్న వాడి కంటే, మనస్సును స్వాధీనం చేసుకుని దీర్ఘశాంతం గలవాడి కంటే, అందరికంటే శ్రేష్ఠుడు గొప్పవాడు యేసు ప్రభు, యేసుక్రీస్తు ప్రభులు వారు. కనుక ఆ గొప్ప దేవుడిని కలిగి ఈ 7 అనుభవాలు నువ్వు కలిగి ఉండాలి. శాంతము, దీర్ఘశాంతము, యథార్థంగా ప్రవర్తించు, ఆ జ్ఞానంతో జీవించు. నువ్వు చిన్నవాడు కదా, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు అనుకోమాక. జ్ఞానం ఇప్పటికే నేను గొప్పవాడిని చేస్తుందండి. వివరించడానికి ఆ సమయం లేదు, త్వరగా ముగిస్తున్నాను, దయచేసి మీరు వినండి. కనుక మరి సంఘములో నువ్వు శ్రేష్ఠుడుగా ఉండు, శ్రేష్ఠ క్రైస్తవుడుగా, ఒక ప్రత్యేకమైన స్పెషల్ క్రిస్టియన్గా, ఒక స్పెషల్ పర్సన్గా నువ్వు ఉండాలంటే సంఘ క్షేమాభివృద్ధి కొరకు నువ్వు సహకరించు. ప్రార్థన చేస్తావా? భాషలు మాట్లాడే ప్రవచనాలు చెబుతావా? పాటలతోనా, తలాంతులతోనా, దేవుడి నీకు ఇచ్చిన నోటు వాక్కుతోనా, పరిచర్య ద్వారానా, లేక దేవునికి ఇచ్చిన డబ్బు ద్వారానా, తలంతుల ద్వారానా, ఏ విధంగా దేవుని సంఘ క్షేమాభివృద్ధి కొరకు నువ్వు ప్రయాసపడతావో నీవే శ్రేష్ఠుడు సంఘములో. తర్వాత సేవకులలో, దైవ జనులలో దేవుని కొరకు ఎవరైతే సమస్తమైన నష్టంగా వాటిని పెంటగా వదిలేసి వస్తారో దేవుని సేవ కొరకు, అలాంటి వాళ్ళు శ్రేష్ఠుడు. అందరికంటే యేసుక్రీస్తే శ్రేష్ఠుడు. ఆ శ్రేష్ఠుడైన దేవుని దీవులు మీకు, మీ కుటుంబానికి సమృద్ధిగా కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.